అంతే. సో ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెడితే అర్జెంటుగా ప్రయారిటీ బేసిస్లో కంప్లీట్ చేయాల్సినవి ఏంటి? బీఆర్ఎస్ సహాయంలో కంప్లీట్ అయ్యి లేకపోతే మధ్యలో ఆగినవి వాటి అంటే కాళేశ్వరంలో అయినా పాలమూరు రంగారెడ్డి అయినా ప్రియారిటీ తొందరగా తక్కువ ఖర్చు పెడితే ఎక్కువ నీళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్ అట్లా ఉన్నాయి. అన్ని పెండింగ్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలి. మనం చేపట్టిందే కంప్లీట్ చేద్దామని కదా. అందులో మళ్ళా స్థానికంగా ఉండే ఒత్తిళ్లు ఉంటాయి. మాది మొదలు కావాలి ఉంటాయి, అది తప్పదు. అందుకే కొంత ఆలస్యం కూడా జరుగుతుంది. నిధులు అనుకున్నంత మేరకు సమకూర్చలేము ఏ ప్రభుత్వం అయినా. అందుకోసం స్థానిక అవసరాలు శాశ్వతంగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నంలో మన సంకల్పం మంచిగా ఉండాలి, దృఢ నిశ్చయంతో పనిచేయాలనేదే ఇంపార్టెంట్. సరే, ఇక ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు లేవు, ఉన్నాయి కదా. ఇప్పుడు భక్త రామదాసు తర్వాత మనకి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, కేసులు వేశారు, ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకో 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 6,000 కోట్లది అవసరం లేదు కదా అని అంటే మళ్ళీ రాజకీయం అంటారు. అది వేరు. అది చేయొచ్చు కదా, చేయాలి కదా, చేయాలి. సో పాలమూరు రంగారెడ్డి కొంచెం స్పీడ్గా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మోటార్ స్టార్ట్ అయింది, ఇంకా కొన్ని మోటార్స్ స్టార్ట్ చేయాలి. నీళ్లు వస్తాయి, దాన్ని వాడుకునే అవకాశం ఉంది. అందులో వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళ తిరిగా ఎక్కువ నీళ్లను వాడుకునే అవకాశాలను మనం ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ఓకే, కాళేశ్వరం సంబంధించి ఒకటి అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి, మేము అక్కడ రిజర్వాయర్ కడతాం పాత సైడ్ దగ్గర, మేడిగడ్డ అన్నారం సుందిలో కాకుండా అక్కడ కడతాం అని చెప్తున్నారు. కడతారేమో మరి, తుమ్మిడిహెట్టి దగ్గర కడతాము, అది ప్లాన్ లో ఉంది. దీన్నైతే యూజ్ చేయరని అయితే క్లారిటీ వచ్చింది. అది కూడా వచ్చిందా? ఉంది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నింపలే కదా ఎక్కడ వాటర్. అన్నారం మేడిగడ్డ సుందిలో అయితే నింపలేదు, ఎల్లంపల్లి నుంచే వాడుతున్నారు. నింపలే కదా. అదే కదా. ఇప్పుడు ఉన్నది వాడుకోలేనిది రిపోర్ట్ తొందరగా తీసుకురాంది, ఇంకోటి కొత్తది కడతామంటే మేము వినాలి కదా. అంతే కదా, వినాలి, అంతే కదా. అలా ఎవరి చిత్తశుద్ధి ఏందో కనపడుతున్నది కదా. ఇప్పుడు ఎల్లంపల్లిలో ఉంది 300 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి కిందికి పోయినాయి. మనం ఎన్నో వాడినాము ఈ సంవత్సరం, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇదో ఇది 24 టీఎంసీలు మాత్రమే పంపు చేసినాం. మనకున్న స్టోరేజ్ ఎంత? 147. మల్లన్న సాగర్ 50. అన్ని డీటెయిల్స్ వద్దు. మొత్తం టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ 147 ఉంది. 147లో మేడిగడ్డ అన్నారం సుందిలో కూడా కలిపేనా? కలిపేది 30 తీసేసి 16 మేడిగడ్డ 30 తీసేయండి. 30 తీసేస్తే 110 ఉంటాయి. 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటే లిఫ్ట్ చేసింది ఎంతయ్యా ఇప్పటి వరకు? 24 టీఎంసీలు కూడా చేయలేదు. దీనికి సమాధానం ఏంటి? ఎవరు చెప్పాలా? ఎవరైనా వద్దన్నారా నింపడానికి? నింపితే నీళ్లు ఉంటే SRSP 2 కానీ చెరువులు కుంటలు నింపడానికి ఆస్కారం ఉండేది కదా. ఇవాళ నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పే అవసరం వచ్చేదా? కాదు కదా. అట్లాగే గోదావరి మన దేవాదుల 10 టీఎంసీల స్టోరేజ్ ఉన్నదే తక్కువ టీఎంసీలు. ఇప్పటి వరకు 11 టీఎంసీలు కూడా నింపలేదు, లిఫ్ట్ చేయలేదు. ఎన్ని మనం చూసు 5, 8, 13, తర్వాత 25, 38 టీఎంసీలు పంపు చేసే అవకాశం ఉండి 10 టీఎంసీల నీళ్ల స్టోరేజ్ ఇప్పటికి కూడా చేయలేక ఏదో ఆయకట్టుకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది 10 టీఎంసీలు మొత్తం ఫుల్ రిజర్వాయర్లు పూర్తి చేసి ఇటు చెరువులు కుంటలు నింపుకుంటూ ఆయకట్టుకు కూడా ఇస్తే మనకున్నాయి నీళ్లు పోతున్నాయి కదా, వేస్ట్ అవుతున్నాయి కదా సమ్మక్క సాగర్ నుంచి. ఇది ఎవరు చెప్పాలి? ఇది ఎవరికి అర్థమవుతుంది? ఏ లెవెల్లో అర్థమవుతుంది? అదే అందుకోసం ఇంజనీర్లు ఉంటే మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయం. మొత్తానికి పొన్నాల లక్ష్మయ్య గారు అయితే చెప్తున్నారు SLBCకి సంబంధించి ఇప్పుడు జరిగిన సంఘటన జరిగినా సరే అదేం పెద్ద ఆటంకం కాబోదు, కానీ సొరంగం తవ్వాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది. రోజుకు 3-4 మీటర్ల వరకు మాత్రమే తవ్వచ్చు మ్యాక్సిమం. అంటే దాదాపు 200 రోజుల నుంచి 250 రోజులు 1 కిలోమీటర్ తవ్వేందుకు పడుతుంది. ఇంకా 9 కిలోమీటర్స్ తవ్వాలి. ఎవరున్నా సరే 3-4 కిలోమీటర్స్ పడుతుంది. 3-4 సంవత్సరాలు పడుతుంది. బట్ అల్టిమేట్ గా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి కాబట్టి దాన్ని ఎవరున్నా సరే కంప్లీట్ గా చేపట్టాలి. అదే సమయంలో సేఫ్టీ ప్రోటోకాల్ ని మాత్రం కంపల్సరీగా పాటించకపోవడం వల్లే ఈ విధమైన ప్రమాదం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇది SLBC